వెల్కమ్ టు వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడే. సో ఆస్పిరెంట్స్ అందరికీ ఫ్రీగా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఇవ్వాలని చెప్పి వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడే నిర్ణయించింది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ప్రతిరోజు పీడిఎఫ్ వస్తుంది అండ్ ఆ తర్వాత వీక్లీ మ్యాగజైన్ కూడా మీకు అందులో అందుబాటులో ఉంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా వ్యోమ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో క్వాలిటీ మెటీరియల్ మేము ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఫ్రీగా అందిస్తున్నాము. రైట్. సో ఈరోజు మనం క్లాస్లకి వెళ్దాము. సో మనకు తెలిసిందే, ఇటీవలి కాలంలో చాలా రాష్ట్రాల్లో తొలి అన్న అంశం ప్రాతిపదికన చాలా ఈవెంట్స్ లేదా కొత్త ఫీచర్స్ లేదా కొత్త పథకాలు అనేవి స్టార్ట్ అయినాయి. ఆస్పిరెంట్స్ మామూలుగా ఎప్పటికప్పుడు చదువుకుంటూ వెళ్తారు. అలా కాకుండా ఒక హోలిస్టిక్ గా మనము ఇమేజెస్ ఫార్మాట్ లో చదివితే బాగా గుర్తుంటుంది. సో ఈ క్లాస్ మీకు ఎంత టైం ఉన్నా సరే జస్ట్ ఒక్కసారి వినండి. ఆ తర్వాత స్టేట్ వైడ్ గా మీకు వెళ్తే అన్ని గుర్తుండిపోతాయి అన్నమాట. ఆ విధంగా మేము పూర్తిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ఇక్కడ డిజైన్ చేశాము. సో ముందుగా దక్షిణ భారతదేశం నుంచి మనం స్టార్ట్ అయిపోతాం అనమాట. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, ఇట్లా మొత్తం అన్ని స్టేట్స్ లలో ఎక్కడెక్కడ మనకి ఇవన్నీ జరిగాయో ఇవన్నీ లాస్ట్ 15 to 20 డేస్ లో జరిగిన ఈవెంట్స్ అన్నిటి కూడా ఒక దగ్గరికి తెచ్చాము. సో అవి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ రాష్ట్రము. కేరళ మనకు కర్ణాటక తోటి అదేవిధంగా తమిళనాడు, ఈ రెండు రాష్ట్రాలతోటి సరిహద్దు అనేది ఉంటుంది. మరి కేరళ రాష్ట్రంలో ఏ ఏ అంశాలు ఇటీవలి కాలంలో తొలి అన్న అంశం ప్రాతిపదికన న్యూస్ లో ఉన్నాయి అని అంటే, సో భారతదేశంలోని తొలి సౌర ఆధారిత మినియేచర్ ట్రైన్ ను, ఇక్కడ మీరు అది ఇమేజ్ చూడొచ్చు. ఇమేజ్ ఫార్మాట్ లో చదివితే ఇంత బాగా గుర్తుంటుంది మనకు. మినియేచర్ ట్రైన్ ను కేరళలోని వెలి అనే ఒక పర్యాటక గ్రామంలో ప్రారంభించారు. సో మొత్తం 10 కోట్ల రూపాయలు దీనికోసము వెచ్చించారు. 45 మంది ప్రయాణికులు ఇందులో వెళ్ళగలరు అనమాట. ఇది 205 కిలోమీటర్స్ మేర వెళ్ళగలదు. సో క్వశ్చన్ ఇలా అడుగుతారు, భారతదేశంలో తొలి సౌర ఆధారిత మినియేచర్ ట్రైన్ ను ఎక్కడ ప్రారంభించారు అని అంటే మనం ఇది ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా కేరళలో ఇంకొక అంశానికి సంబంధించి తొలి అని ఒకటి ఉంటుంది మనకు. సో భారతదేశంలోనే తొలిసారిగా మనకు ఈ కేరళలో వెల్లయాని పుంచక్కరి వరి క్షేత్రంలో, రైట్, సో ప్యాడీ ఫీల్డ్ అంటాం దీన్ని ఇంగ్లీష్ లో, వరి క్షేత్రంలో విల్లో వార్బలార్ కనిపించింది. సో ఇది తిరువనంతపురంకి సమీపంలో ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాంతాన్ని మనం పక్షుల హాట్స్పాట్ గా కూడా చెప్తూ ఉంటాం. 213 జాతులకు చెందిన పక్షులు సాధారణంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకు ఈ విల్లో వార్బర్ అనే ఈ పక్షి శాస్త్రీయ నామం ఏంటంటే ఫైలోస్కోపస్ ట్రొచీలస్. ఓకే, ఫైలోస్కోపస్ ట్రొచీలస్ దీని శాస్త్రీయ నామం. అండ్ మనకు తెలిసిందే, ప్రపంచంలో ఎన్నో పక్షులు వలస వెళ్తూ ఉంటాయి. అలా వలస వెళ్లే పక్షుల్లో అతి చిన్న పక్షి ఇదే, రైట్. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ బిట్స్ మనకు ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, కేరళ రాష్ట్రం అనగానే మనకు కొబ్బరి గుర్తుకొస్తుంది, స్పైసెస్ గుర్తుకొస్తుంది. కాబట్టి ఏం చేయండి అంటే కేరళ రాష్ట్రానికి ఒక కోడ్ తీసుకోవచ్చు మనం. ఎయిదర్ మీ కంఫర్ట్ ఫీల్ అయ్యేది మీరు తీసుకోండి, ఎయిదర్ స్పైసెస్ ఆర్ లేదా ఏదైనా కొబ్బరి, ఓకే, కోకోనట్. సో స్పైసెస్ తీసుకున్నాం అనుకోండి, విల్లో వార్బర్ అనే ఒక పక్షి వచ్చి ఆ స్పైసెస్ అన్ని తీసుకొని ట్రైన్ లో వెళ్ళిపోతుంది. ఓకే, ఆ ట్రైన్ సోలార్ పవర్ తో నడుస్తుందని జస్ట్ అట్లా ఫన్నీగా ఊహించుకోండి, ఇది గుర్తుండిపోతుంది మీకు. అండ్ ఆ తర్వాత మీరు ఫ్యూచర్ లో అంటే ఇది ఈ లాస్ట్ 15 డేస్ అంటే నవంబర్ మంత్ మొత్తం మీరు సేకరించుకున్నారనుకోండి, నవంబర్ మంత్ ఇలా ఒక చిన్న కోడ్ తోటి కంపైల్ చేసుకొని ఆ రాష్ట్రంలో ఏమేమి జరిగాయి అన్ని కంపైల్ చేసుకొని మనం ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే గుర్తుండిపోతాయి. డిసెంబర్ లో మంత్ లో జరిగినవన్నీ కూడా కంపైల్ చేసుకొని మళ్ళీ దానికి దీనికి లింక్, అట్లా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు, అసలు ఎఫర్టే పెట్టాల్సిన అవసరం లేదు. సో కేరళలో 2 ఈవెంట్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. తొలి సౌర ఆధారిత మినియేచర్ ట్రైన్, అదేవిధంగా దేశంలోనే తొలిసారిగా వెల్లయాని
అనే వరి క్షేత్రంలో విల్లో వార్బలార్ భారతదేశంలో తొలిసారిగా ఇది కనిపించింది. సో ఈ విధంగా మనకు కేరళ. సో నేను మీకు ఇక్కడ ఏం చూపించాను, కేరళ రాష్ట్రానికి తమిళనాడు కర్ణాటకతో సరిహద్దు ఉంది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో మనం చూద్దాం. ఓకే, కర్ణాటక రాష్ట్రము. సో ఇట్లాంటి తొలి అంశాలు ఏమన్నా ఉన్నాయా అన్నది ఓకే ఒకసారి పరిశీలిద్దాం. మరి కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులు ఏమేమి ఉన్నాయి చూడండి. దక్షిణ భారతదేశంలో అతి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది అని అంటే కర్ణాటక. చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గోవాతో సరిహద్దు ఉంది. ఇక్కడ నేను మీకు ఓకే మార్క్ చేసి చూపిస్తాను. గోవాతో కర్ణాటకకు సరిహద్దు అనేది ఉంటుంది. ఓకే, గోవా ప్రాంతం. మహారాష్ట్రతో, తెలంగాణతో, ఆంధ్రప్రదేశ్తో, తమిళనాడుతో, కేరళతో, దాదాపుగా అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ తోటి సరిహద్దు ఉన్న ఏకైక రాష్ట్రం ఏది అని అంటే కర్ణాటక. ఎన్ని రాష్ట్రాలు? గోవా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కేరళ. 6 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది కర్ణాటక రాష్ట్రము. మరి కర్ణాటక రాష్ట్రంలో తొలి అంశాలు ఏమేమి ఉన్నాయి? రైట్. సో భారతదేశంలో తొలి శాండల్వుడ్ మ్యూజియం కర్ణాటకలో మైసూర్లో ఏర్పాటు చేస్తున్నారు. రైట్, ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ మీకు అసలు మైసూర్ శాండిల్ ఎంత ఫేమస్ తెలిసిందే. అండ్ శాండిల్వుడ్ మ్యూజియం రావడం అంటూ జరిగితే ఖచ్చితంగా మనకు కర్ణాటకలోనే రావాలి. ఇది లాజికల్ గా మనకు ఈజీగా గుర్తుండే పాయింట్. సో కాబట్టి పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో భారతదేశం తొలి శాండిల్వుడ్ మ్యూజియం కర్ణాటకలో మైసూర్లో ఏర్పాటు చేస్తున్నారు. ఏం చేస్తారు దీంట్లో అంటే ఈ శాండిల్ లేదా మైసూర్ లైక్ ఓకే గంధపు చెట్లు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తుల పైన ఒక అవగాహన అనేది, అవేర్నెస్ అనేది తీసుకొని వస్తారు. రైట్. సో ఈ అంశాన్ని రీత్యా మనకు న్యూస్ లో ఉంది. అండ్ దెన్ ఇంకొక అంశం రీత్యా కూడా మనకు న్యూస్ లో ఉంది. ఓకే, హుబ్బాలి స్టేషన్. ఓకే, హుబ్బాలి జంక్షన్ ఉంది మనకు. నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం ఇది. ఓకే, నైరుతి అని అంటే సౌత్ వెస్ట్. సో సౌత్ వెస్ట్ అనేది ఓకే మనకు ప్రధాన రైల్వే కేంద్రం. సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటనంటే భారతదేశంలోనే ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఇక్కడ రానుంది. సో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ రానుంది అని అంటే హుబ్బాలీలో రానుంది. సో ఓకే ఇది మనకు ఈ ప్రాంతంలో వస్తుంది, సౌత్ వెస్ట్ లో వస్తుంది. రైట్. అండ్ ఇక్కడ మనకు హుబ్బాలి జంక్షన్ అనేది హుబ్బాలి రైల్వే ప్రధాన కేంద్రం ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ రానుంది. మరి ప్రస్తుతం ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ లో ఉంటుంది. సో అట్లాంటి ఓకే పాయింట్స్ మనం పట్టుకోగలగాలి. సో ఇక్కడ చూడండి, ఇది ఈశాన్యం, ఇది మనకు నైరుతి అయితే, సౌత్ వెస్ట్ అయితే ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది, ఇది ఈశాన్యం. ప్రస్తుతం మనకు ఈశాన్యంలో ఉన్న గోరఖ్పూర్, ఓకే గోరఖ్పూర్ ఈ ప్రాంతంలోకి వస్తుంది. ఆ గోరఖ్పూర్ లో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఇప్పుడు ఉంది. దాని పొడవు ప్రస్తుతం 1366 మీటర్లు అయితే మనకు హుబ్బాలీలో త్వరలో రానున్న 2021 నాటికి ఇది పూర్తవుతుందని చెప్తున్నారు. దీని పొడవు ఓకే 1505 మీటర్స్. ఓకే 1505 మీటర్ల పొడవులో ఇది ఉంటుంది. సో ఇంపార్టెంట్ మనకు ఈ అంశం కూడా. సో ఓకే మనకు కర్ణాటక అనగానే అందరికి గుర్తొచ్చే 2 అంశాలు ఉంటాయి. ఒకటి మనకు ఓకే కాఫీ, ఎందుకంటే భారతదేశంలో కాఫీ గింజలు పండేది ఎక్కువగా మనకు కర్ణాటకలో. 2 మైసూర్ శాండిల్వుడ్, ఈ గంధపు చెట్లు. కాబట్టి మీరు కాఫీతో కర్ణాటకతో ఏం నేర్చుకోవాలనుకున్నా సరే కొంచెం కాఫీతో లింకప్ చేసుకోండి. లైక్ నవంబర్ మంత్ కి సంబంధించి ఏం లింకప్ చేసుకుంటాము, ఓకే గంధపు చెక్కల మ్యూజియంకి వెళ్ళి ఒక గంధపు చెక్క తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి కాఫీ తాగుతూ ఈ ట్రైన్ లో వెళ్ళిపోయాం. ఓకే అతి పొడవైన ప్లాట్ఫామ్, ఎంతసేపటికి ఆ ప్లాట్ఫామ్ తరగడంలా అది పొడవునా కొనసాగుతూనే ఉంది. సో ఈ విధంగా కొంచెం ఫన్నీగా క్రియేటివ్ గా ఊహించుకోండి. సో ఇది ఇప్పుడు కేరళ అనగానే మీకు గుర్తుకొచ్చిందా? కేరళ అనగానే స్పైసెస్ ఎత్తుకొని ఎవరు వెళ్ళారు? ఒక పక్షి వెళ్ళింది. రైట్. సో మనకు ఓకే విల్లో వార్బలార్ అనే పక్షి దేంట్లో పారిపోయింది? అది ఒక ట్రైన్ లో, అది సోలార్ పవర్ తోటి నడుస్తున్న ట్రైన్ అయిపోయింది. సో కేరళ ఇది. అండ్ నెక్స్ట్ కర్ణాటక కూడా మనము డిస్కస్ చేసాము. సో కర్ణాటక రాష్ట్రానికి ఆనుకొని ఉన్న రాష్ట్రాలు ఇవి ఉన్నాయి మనకు. ఇప్పుడు గోవాకి వెళ్దాం మనం. ఓకే గోవాలో కూడా మనకు ఇప్పుడు ఇటీవల కాలంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రీత్యా ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి.
ఓకే, గోవా రాష్ట్రం. సో ఇక్కడ చూడండి, గోవా ఓకే మహారాష్ట్రతో సరిహద్దు ఉంది, కర్ణాటకతో సరిహద్దు ఉంది. గోవాకు మహారాష్ట్రతో సరిహద్దు అండ్ కర్ణాటకతో కూడా సరిహద్దు ఉంది. సో గోవా కూడా మనకి ఇటీవలి కాలంలో తొలి అన్న అంశం ప్రాతిపదికన న్యూస్ లో ఉంది. సో ఓకే, ఫర్దర్ గా వెళ్లే ముందు ఆస్పిరెంట్స్ అందరికి ఒక రిక్వెస్ట్. సో కంటెంట్ అంతా మేము ఆస్పిరెంట్స్ అందరికీ ఫ్రీగా అందిస్తున్నాం. అదేవిధంగా ఈ కంటెంట్ లో ఉండే అంశాలకు పూర్తి స్థాయిలో మీరు బాగా గుర్తుంచుకునేలా మెమరీ టెక్నిక్స్ తో క్లాసెస్ కూడా వ్యోమ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మీకు నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ మేము కేవలం 99 రూపీస్కే అందిస్తున్నాం. ఈ 99 రూపీస్ లో మీకు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మంచి టెక్నిక్స్ తోటి క్లాసెస్, అదే విధంగా మనకు పీడిఎఫ్ అందిస్తూ ఉన్నాం. ప్రతి నెల 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి 50 క్వశ్చన్స్ తోటి 25 క్వశ్చన్స్ గా ఆ పేపర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం యోజన కూడా అందిస్తూ ఉన్నాం. అండ్ ఇటీవలే మెమరీ లైవ్ సెషన్ మేము కండక్ట్ చేశాము. అండ్ ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాం. అతి త్వరలో హిస్టరీలో రాజవంశాలు, రాజులు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక సెషన్ కూడా లైవ్ సెషన్ చేయబోతున్నాం. వ్యోమ కరెంట్ అఫైర్స్ టుడేలో జాయిన్ అయిన ఆస్పిరెంట్స్. సో ఆసక్తి ఉండే ఆస్పిరెంట్స్ ఇప్పుడే మీరు వ్యోమ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అండ్ ఓకే 99 రూపీస్ ఫీ తీసుకొని నవంబర్ 24th వరకు క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. రైట్, సో ఏ రోజు ఆ రోజు మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాము నవంబర్ 24th వరకు. ఇందులో కేవలం ఈవెంట్గా కాకుండా జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, ఇప్పుడు మీరు చూసారు మ్యాప్ పాయింటింగ్ తో పూర్తిగా జనరల్ నాలెడ్జ్ ను అందిస్తూ ఉండడం వల్ల ఆస్పిరెంట్స్ ఈజీగా ప్రతి టాపిక్ గుర్తుంటుంది. రైట్, సో ఇప్పుడు మన సబ్జెక్ట్లకు వెళ్దాం. గోవా ఓకే, గోవా మనకి ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే భారతదేశంలో వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల ఓకే విద్యుత్ అవసరాలకు గ్రీన్ ఎనర్జీ లేదా హరిత శక్తి ఉత్పత్తి చేసే ఉద్దేశంతో కన్వర్జెన్స్ ప్రాజెక్ట్ ఓకే కన్వర్జెన్స్ ప్రాజెక్ట్ గోవాలో ఏర్పాటు చేస్తున్నారు. రైట్, ఇది ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు చూడండి, గోవా అనగానే మనకు సాధారణంగా బీచ్ గుర్తుకొస్తుంది. సో గోవాకు కోడ్ బీచ్ గా తీసుకున్నాం అనుకోండి, గోవా అనగానే బీచ్ గుర్తుకొస్తుంది. సో చూడండి, ఆ బీచ్ లో వ్యవసాయం చేస్తున్నట్టుగా అండ్ ఆ వ్యవసాయము మరి ఓకే గ్రీన్ ఎనర్జీ గా భావించండి. ఓకే, గోవా బీచ్ లో వ్యవసాయం జరుగుతుంది. ఆ వ్యవసాయానికి మనకు ఎనర్జీ అనేది గ్రీన్ ఎనర్జీ. సో ఓకే, సోలార్ పవర్ కానీ ఏదన్నా కానీ ఓకే మనకు అవన్నీ హరిత శక్తి అంటాం కదా, ఇది తెలుగులో మనం గ్రీన్ ఎనర్జీ ఓకే వస్తూ ఉంది అని చెప్పి ఊహించండి. గోవా రాష్ట్రంలో గోవా బీచ్ ఒడ్డున గ్రీన్ ఎనర్జీ వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, కర్ణాటక మీకు ఈజీగా గుర్తుంటుంది. సో కాఫీ తీసుకొని మరి ఎక్కడికి వెళ్ళారు, ఓకే శాండిల్వుడ్ మ్యూజియంకి వెళ్ళి శాండిల్వుడ్ మ్యూజియం లో ఒక శాండిల్వుడ్ తీసుకొని పరిగెత్తుకొని రైలు ఎక్కాలని చూస్తే ఆ ప్లాట్ఫామ్ ఎంతకి తిరగడం లేదు, చాలా పొడవుగా ఉంది, హుబ్బాలి ప్లాట్ఫామ్. ఓకే, సో అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది గోవా ఈ అంశం రీత్యా మనకు న్యూస్ లో ఉంది. మరి గోవాకు ఆనుకోనున్న రాష్ట్రము మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రకి వెళ్దాం. చూడండి, మహారాష్ట్ర మరి ఏ రాష్ట్రాలు సరిహద్దు ఉన్నాయంటే గుజరాత్ రాష్ట్రంతో సరిహద్దు ఉంది, మధ్యప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దు ఉంది, ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దు ఉంది, తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు ఉంది, కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు ఉంది. ఓకే, గోవాతో సరిహద్దు ఉంది. గోవాతో ఆల్రెడీ నేను గోవా చెప్పినప్పుడు చూపించాను నేను మీకు. చూడండి ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. మహారాష్ట్ర రాష్ట్రానికి, గుజరాత్, మధ్యప్రదేశ్. నిజానికి గుజరాత్ ఒకప్పుడు మహారాష్ట్రలో భాగమే. మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మనకు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రం గుజరాత్. ఇదొక్క అంశం పైన నేను మీకు 3 జీకే బిట్స్ లేదా పాలిటీ బిట్స్ చెప్తాను. నేను భారతదేశానికి స్వాతంత్రం రాకముందు భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రము ఒరిస్సా. అండ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రము ఆంధ్ర. తమిళనాడు నుంచి విడదీసి 13 జిల్లాల ఆంధ్రాను మరి ఒక రాష్ట్రంగా అప్పట్లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫజల్ అలీ కమిషన్ రిపోర్టు నివేదిక సమర్పణ తర్వాత భాషా ప్రాతిపదికన భారతదేశంలో ఏర్పాటైన మొట్టమొదటి రాష్ట్రము గుజరాత్. రైట్, సో ఇది గుజరాత్ రాష్ట్రం. అండ్ మనకు తెలిసిందే మధ్యప్రదేశ్ తో ఖచ్చితంగా అది మధ్యప్రదేశ్ తో మహారాష్ట్రకు బార్డర్ అనేది ఉంటుంది. మ్యాప్ లో మీకు ఇది తెలిసిపోతుంది. మధ్యప్రదేశ్ తో పాటు మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్ తో కూడా ఉంటుంది. అండ్ రెండు మనకు తెలంగాణతో ఉంటుంది, ఇది కూడా తెలిసిందే. ఓకే, బోధన్ ఆ ప్రాంతంలో మనకు బార్డర్ అనేది ఉంటుంది. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వాళ్ళమే అందరం కాబట్టి సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ కర్ణాటక ఉంది, కర్ణాటక కూడా ఆల్రెడీ చూసాం. కర్ణాటక అయితే అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ తో
మనకు బార్డర్ ఉంది. గోవాతో కూడా ఉంది, ఆల్రెడీ చూసాం. గోవాకు ఉన్నది 2 రాష్ట్రాలతో, అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక. సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మరి మహారాష్ట్ర ఇటీవలి కాలంలో చాలా అంశాల రీత్యా మనకు తొలి అని చెప్పి న్యూస్ లో ఉంది. సో ఒక్కటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశంలో తొలి ఈ రీసోర్స్ సెంటర్. ఓకే, భారతదేశంలో తొలి ఈ రీసోర్స్. ఇక్కడ ఓకే, జిహెచ్ఎంసీలో ఎన్నికలు జరుగుతున్నందున ఈ ప్రచారాలు అన్నీ ఉన్నాయి. సో కొంచెం ఒక నిమిషాలు డిస్టర్బెన్స్ వస్తుంది, తర్వాత మామూలు అయిపోతుంది. సో ఈ రీసోర్స్ సెంటర్, భారతదేశంలో తొలి ఈ రీసోర్స్ సెంటర్ ను మరి నాగ్పూర్ లో ప్రారంభించారు. బాంబే హైకోర్ట్ ఆఫ్ బాంబే పరిధిలోకి సంబంధించింది మనకు నాగ్పూర్ లో ప్రారంభించారు. రైట్. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశపు తొలి ఈ రీసోర్స్ సెంటర్ ను మనకు నాగ్పూర్ లో ప్రారంభించారు. ఈ అంశం రీత్యా ఇది న్యూస్ లో ఉంది. న్యాయ కౌశల్. ఓకే, న్యాయ కౌశల్ అన్నమాట దీని పేరు. ఓకే, న్యాయ కౌశల్. అదే విధంగా మనకు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ పరిధిలో కొలంబా బాంద్రా SEEPZ మార్గంలో వైబ్రేషన్స్ అబ్జార్బింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. ఇది వైబ్రేషన్ అబ్జార్బింగ్ ట్రాక్. సో ఈ వైబ్రేషన్ అబ్జార్బింగ్ ట్రాక్ ను ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం? వైబ్రేషన్ అబ్జార్బింగ్ ట్రాక్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి ఈ తరహా నిర్మాణం అన్నమాట. భారతదేశంలోనే మొట్టమొదటి ఈ తరహా నిర్మాణం వైబ్రేషన్ అబ్జార్బింగ్ ట్రాక్. రైట్. 23,000 కోట్ల వ్యయంతో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ ఓకే, నెక్స్ట్ ఇంకా ముంబై ఏ విధంగా న్యూస్ లో ఉంది అని అంటే, మనకి ఇటీవలి కాలంలో ఆసియాలోనే తొలి సౌర ఆధారిత, ఓకే ఇంపార్టెంట్, ఆసియాలోనే తొలి సౌర ఆధారిత టెక్స్టైల్ మిల్లు మనకు మహారాష్ట్రలో రానుంది. మహారాష్ట్రలో పర్బానీ జిల్లాలో, ఓకే మహారాష్ట్రలో పర్బానీ జిల్లాలో ఏర్పాటు కానుంది. 30 ఎకరాల భూమిలో మరి ఇది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. జై భవానీ మహిళల సహకార టెక్స్టైల్ మిల్ గా దీనికి పేరు నామకరణం చేశారు. రూపాయలు ఓకే 100 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. రైట్, ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్, భారతదేశం ఇంకొక అంశం రీత్యా కూడా మనకు మహారాష్ట్ర న్యూస్ లో ఉంది. సో భారతదేశంలోనే మొదటిసారిగా లింగ ఆధారిత ప్రణాళికను మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో రూపొందించారు. అంటే సిటీ ప్లానింగ్ లో ఉమెన్ కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన నిర్మాణాలు అనేవి ఉంటాయి. వాళ్ళ విద్య, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ భద్రత, ఇవన్నిటికి సంబంధించి మనకు ఖచ్చితంగా ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. లైక్ మనకు ఈ వర్కింగ్ ఉమెన్ కోసము కొన్ని బిల్డింగ్స్ అనేవి కేటాయిస్తారు ఖచ్చితంగా. అట్లాగే ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్, అదేవిధంగా వాళ్ళ కోసం ఆధార్ కేంద్రాలు, ఇట్లా ఓకే ఎన్నో నిర్మాణాలు అనేవి ఎక్స్క్లూజివ్ గా మహిళల కోసం రానున్నాయి. సో అడుగుతారు, దేశంలోనే తొలిసారిగా లింగ ఆధారిత ప్రణాళికను ఏ రాష్ట్ర రాజధానిలో తీసుకొని రానున్నారు అని అంటే, మహారాష్ట్ర రాజధాని ముంబైలో తీసుకొని రానున్నారు. సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 4 అంశాలు మహారాష్ట్రకు సంబంధించి మనము గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్ర అనగానే మనకు ఓకే సచిన్ టెండూల్కర్ గుర్తుకొస్తారు. ఓకే, స్టార్ క్రికెటర్. ఆయన జస్ట్ ఏదైనా లింక్ చేయొచ్చు. ఆయన బాగా సిక్సర్ కొడితే ఒక ఓకే కాటన్ మిల్లుకి వెళ్ళి పడింది. సో వెళ్ళడంగానే అది మరి ఓకే భారతదేశంలో మొదటిసారిగా ఫ్రీగా ఓకే ఈ సౌర ఆధారిత టెక్స్టైల్ మిల్ లో ఉంది. సో అక్కడ మరి వాళ్ళు గొడవ పెడితే న్యాయ కౌశల్కి వెళ్ళారు. ఆయన న్యాయ కౌశల్కి వెళ్ళి ఇంకా ఆ తర్వాత తొందరగా రావడం కోసం వైబ్రేషన్ అబ్జర్వర్ ట్రైన్ లో వచ్చారు. ఓకే, ట్రైన్ లో వచ్చే ముంబైలో దిగంగానే మరి పెద్ద ఎత్తున మహిళల నిర్మాణాలు అక్కడ ఉండడంతో ముంబైలో నేను ఒక్కసారి వెళ్ళేసి రాగానే కొత్త నిర్మాణాలు వచ్చాయని అనుకుంటున్నాను. అట్లా ఫన్నీగా ఏదో ఒక స్టోరీ మీరు క్రియేట్ చేసుకోండి. కర్ణాటక ఇప్పుడు మీకు గుర్తుండే ఉండాలి, వెంబడి రావాలి. ఓకే, శాండల్వుడ్ మ్యూజియంలో శాండల్ ఎత్తుకొని పొడవైన ఓకే మనము ప్లాట్ఫామ్ పైన పరిగెత్తాము. గోవా ఇంతకు ముందే డిస్కస్ చేసాము. మరి గోవా అనగానే బీచ్ లో మనకి ఏం జరుగుతుంది? వ్యవసాయం. ఆ వ్యవసాయం కోసం విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రీగా వస్తుంది, గ్రీన్ ఎనర్జీ అది. రైట్. సో ఈ విధంగా ఓకే ఫన్నీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ దెన్ మరి మహారాష్ట్రకు ఏ రాష్ట్రంతో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో ఏం చూసాం? మనం చాలా రాష్ట్రాలు చూసాం. మధ్యప్రదేశ్ కూడా సరిహద్దు ఉంది. సో మహారాష్ట్రకు గుజరాత్ తోటి సరిహద్దు ఉంది, మధ్యప్రదేశ్ సరిహద్దు ఉంది, ఛత్తీస్గఢ్ తో సరిహద్దు ఉంది, తెలంగాణతో సరిహద్దు ఉంది, కర్ణాటకతో సరిహద్దు ఉంది, గోవాతో కూడా సరిహద్దు ఉంది. అన్ని మీకు ఇట్లా మ్యాప్ చుట్టూ తిరుగుతూ ఉండాలి నేను చెప్తున్నప్పుడల్లా. మరి అట్లాగే మధ్యప్రదేశ్ ఓకే మధ్యప్రదేశ్ కూడా మనకి ఇటీవలి కాలంలో
న్యూస్ లో ఉంది. మరి మధ్యప్రదేశ్ కు ఏ రాష్ట్రంతో సరిహద్దు ఉంది అంటే ఉత్తరప్రదేశ్ సరిహద్దు ఉంది, రాజస్థాన్ తో సరిహద్దు ఉంది, గుజరాత్ తో సరిహద్దు ఉంది, మహారాష్ట్రతో సరిహద్దు ఉంది, తన నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్ తో సరిహద్దు ఉంది. ఓకే, ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్ నుంచి విడిపోయింది. సో ఈ విధంగా మధ్యప్రదేశ్ మనకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. సో తన నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి విడిపోయిన గుజరాత్, అండ్ రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి మధ్యప్రదేశ్ మనకి ఇటీవలి కాలంలో ఎందుకు న్యూస్ లో ఉంది? ఓకే, మధ్యప్రదేశ్ మనకి ఎందుకు సో ఇప్పుడు ఓకే కొంచెం బ్రైట్ గా వచ్చింది చూడండి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్. రైట్. మరి మధ్యప్రదేశ్ ఎందుకు న్యూస్ లో ఉంది అంటే మరి ఆవులను కాపాడడానికి మంత్రులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రము. తొలి కౌ క్యాబినెట్ అని చెప్పొచ్చు. మనకి మధ్యప్రదేశ్ అనగానే ఏం గుర్తుకు వస్తుంది? సాంచీ స్తూపం గుర్తుకు రావాలి. ఓకే, మధ్యప్రదేశ్ అనగానే సాంచీ స్తూపం. మీరు వేరే ఏ కూడా పెట్టుకోవచ్చు, జస్ట్ డిఫరెంట్ ఇష్యూ. సో మధ్యప్రదేశ్ సాంచీ స్తూపం. మరి సాంచీ స్తూపం దగ్గర ఈ కౌ క్యాబినెట్ అన్ని ఆవులన్నీ ఒక క్యాబినెట్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాను ఊహించండి. సో భారతదేశంలోనే ఆవులకు సంబంధించి మొట్టమొదటిసారిగా కౌ క్యాబినెట్ ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది అని అంటే మధ్యప్రదేశ్. ఆ ఆవులను ఎక్కడ కూర్చొని చర్చించుకుంటున్నాయి? సాంచీ స్తూపం దగ్గర. సాంచీ స్తూపానికి కూడా మనకు మధ్యప్రదేశ్. సో అలా లింక్ అయిపోయింది. ఓకే, మహారాష్ట్ర సచిన్ టెండూల్కర్ బాల్ కొడితే ఎక్కడికి వెళ్ళిపోయింది? కాటన్. సో ఆ కాటన్ ఏంటి? అది మనకు సోలార్ ఎనర్జీతో ఫామ్ అయింది. అండ్ వాళ్ళందరూ ఆయన కోర్టుకు వెళ్ళారు. ఆయన పైన న్యాయ కౌశల్, భారతదేశంలోనే తొలిసారిగా ఈ న్యాయ కౌశల్ అనేది మనకి ఏర్పాటైంది నాగ్పూర్ లో. అండ్ ఆ తర్వాత అదంతా కేసు అయిపోయిన తర్వాత ఆయన స్టాకింగ్ అబ్జర్వర్ ట్రాక్స్ ద్వారా వచ్చారు. బొంబాయి రాగానే ఏముంది మొత్తం? ఓకే, మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన నిర్మాణాలు అనేవి కనిపించాయి మొట్టమొదటిసారిగా. సో ఓకే, 4 బిట్స్ మనం నేర్చుకున్నాం ఒక చిన్న లింక్ ద్వారా. అండ్ ఇక్కడ చూడండి మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ లో మరి ఆవులన్నీ మీటింగ్ పెట్టుకునే ఇక్కడ సాంచీ స్తూపం. ఓకే, కాబట్టి కౌ క్యాబినెట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కౌ క్యాబినెట్ ఫామ్ అయింది మధ్యప్రదేశ్ లో. రైట్. సో ఇది మధ్యప్రదేశ్ గురించి. ఇప్పుడు ఇక మధ్యప్రదేశ్ కు ఏవైతే సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో ఆ సరిహద్దు రాష్ట్రాలకు మనకు పెద్దగా ఏమీ న్యూస్ ఇష్యూస్ లేవు ఇటీవలి కాలంలో. అంటే తొలి అన్న అంశానికి సంబంధించే నేను తీసుకున్నాను. చాలా న్యూస్ ఇష్యూస్ ఉన్నాయి మనకు, రెగ్యులర్ క్లాసెస్ లో నేను చెప్పాను. బట్ ఓకే, తొలి అన్న అంశం ప్రాతిపదికన లేవు కాబట్టి. కానీ మధ్యప్రదేశ్ కు ఉత్తరప్రదేశ్ తో సరిహద్దు ఉంది. ఉత్తరప్రదేశ్ కు ఉత్తరాఖండ్ తో సరిహద్దు ఉంది. ఆ ఉత్తరాఖండ్ రాష్ట్రం మనకి ఇప్పుడు న్యూస్ లో కాబట్టి. ఓకే, ఉత్తరాఖండ్ స్టేట్ ని మనం చూద్దాం. ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ కు చైనాతో అండ్ నేపాల్ తో, ఓకే, చైనాతో నేపాల్తో 2 దేశాలతో సరిహద్దు ఉంది. ఎట్ ద సేమ్ టైం హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలతో కూడా సరిహద్దు ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి. మరి ఉత్తరప్రదేశ్ మనకి ఇటీవలి కాలంలో ఎందుకు న్యూస్ లో నిలిచింది అనగానే చూడండి, ఇంటర్నెట్. ఓకే, ఎవరు ఇక్కడ కాలేజీ కూడా. సో అన్ని ప్రభుత్వ కళాశాలలు అదేవిధంగా యూనివర్సిటీలలో ఉచితంగా వైఫై అందుబాటులోకి తెచ్చింది ఉత్తరాఖండ్. సో భారతదేశంలోనే ఈ విధంగా అన్ని ప్రభుత్వ కళాశాలలు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉచితంగా వైఫైను అందించిన రాష్ట్రము ఉత్తరాఖండ్. అండ్ ఓకే, ఇదొక అంశం. నెక్స్ట్ ఓకే, స్నో లెపార్డ్ ఇక్కడ కనబడుతుంది. భారతదేశంలో స్నో లెపార్డ్ గణన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రారంభించారు మొట్టమొదటిసారిగా. అదేవిధంగా గతంలో కూడా ఒక న్యూస్ ఇష్యూ ఉంది దీనికి సంబంధించింది. భారతదేశంలోనే తొలి స్నో లెపార్డ్ మ్యూజియం మనకు ఉత్తరాఖండ్ లోనే రానుంది. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఓకే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మోజ్ గార్డెన్ లేదా నాచు తోట, ఓకే, నాచు తోట లేదా నాచు గార్డెన్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనకు నాచు తోట ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రానుంది. నైనిటాల్ జిల్లాలో కురప్తాల్ అనే ప్రాంతంలో ప్రారంభించినారు. ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే రాజేంద్ర సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయనకు పేరు ఉందన్నమాట. సో ఉత్తరాఖండ్ అనగానే మనకు చార్ధామ్ యాత్ర గుర్తుకు రావాలి. ఓకే, చార్ధామ్ యాత్ర మాక్సిమం ఈ రాష్ట్రాలతో ముడిపడి ఉంటుంది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ కూడా. సో బద్రీనాథ్, కేదార్నాథ్ యూత్ వెళ్తే బద్రీనాథ్ అని చెప్పి మీరు ఏదైనా కోడ్ పెట్టుకోండి. బద్రీనాథ్కి వెళ్తే అక్కడ వైఫై, యూత్ కంత వైఫై ఫ్రీ అన్నమాట. కాకపోతే వాళ్ళు ఓకే ఒకసారి స్నో లెపార్డ్ టచ్ చేసి రావాలి. మరి స్నో లెపార్డ్ టచ్ చేసి రావాలంటే అక్కడ ఒక నాచు తోట గుండా వెళ్ళాలి, జారి పడిపోతూ ఉంటారు. అట్లా ఏదో ఫన్నీగా స్టోరీ మీరు గుర్తుకు తెచ్చుకోండి. సో ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మధ్యప్రదేశ్ లో క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ ఉంది? కౌలు క్యాబినెట్ ఎక్కడ మీటింగ్ పెట్టుకుని? సాంచీ స్తూపం. సో సాంచీ స్తూపం మధ్యప్రదేశ్ ఈక్వల్ అయింది కౌ క్యాబినెట్ ప్లాన్. ఇదే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఉత్తరాఖండ్ లో మరి
మనం బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాలి అని అంటే అక్కడ వైఫై ఫ్రీ, కానీ ఒకసారి స్నో లెపర్డ్ టచ్ చేసి రావాలి. అది స్నో లెపర్డ్ టచ్ చేయాలి అని అంటే మనకు నాచు తోట గుండా వెళ్ళాలి. సో ఇట్లా మనం ఉత్తరాఖండ్ లింక్ చేసుకొని ఉన్నాము, రైట్. సో ఉత్తరాఖండ్ కు ఏ స్టేట్స్ తో బార్డర్ ఉంది కూడా చూసాము. మరి ఉత్తరాఖండ్ తో ఉన్న బార్డర్ ఉన్న ఏ స్టేట్ లో కూడా తొలి అన్న అంశం ఆధారంగా మనకు న్యూస్ లో లేవు, కాబట్టి ఒకసారి పూర్తిగా నార్త్ కు వెళ్తున్నాను నేను. అరుణాచల్ ప్రదేశ్, ఓకే, అరుణాచల్ ప్రదేశ్ మనకు న్యూస్ లో ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్ ఇటీవలి కాలంలో మనకు న్యూస్ లో బాగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ కు మనకు భూటాన్ తో సరిహద్దు ఉంది, అరుణాచల్ ప్రదేశ్ కు నాగాలాండ్ తో సరిహద్దు ఉంది, మయన్మార్ తో సరిహద్దు ఉంది, అస్సాంతో. సో రెండు దేశాలు, భూటాన్ దేశం తోటి అదేవిధంగా మయన్మార్ దేశం తోటి సరిహద్దు అనేది ఉంది, రైట్. అండ్ ఓకే, ఇంకా అస్సాం. సో గుర్తుపెట్టుకోండి, అస్సాం రాష్ట్రానికి అన్ని ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఎక్సెప్ట్ సిక్కిం. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈజీగా గుర్తుంటుంది. అస్సాం రాష్ట్రానికి అన్ని ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, అదేవిధంగా ఓకే మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ అన్ని ఈశాన్య రాష్ట్రాలతోటి, ఒక్క సిక్కింతో తప్ప. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో జీకే బిట్ కూడా నేను మీకు చెప్తున్నాను. ఈశాన్య రాష్ట్రాల్లో అన్నిటికంటే వైశాల్యం రీత్యా పెద్ద రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. సో ఇంపార్టెంట్ బిట్ ఇది, రైట్. మరి అరుణాచల్ ప్రదేశ్ మనకి ఎందుకు ఇటీవల తొలి అంశం ఆధారంగా న్యూస్ లో ఉంది అని చెప్పంటే, ఇక్కడ వాటర్, ఓకే, ఇది గ్రామాలు కనబడుతూ ఉన్నాయి మనకు. గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఈ వాటర్ సప్లై అనేది ఉంది. కాకపోతే ఈ వాటర్ సప్లై అనేది మనకు సౌరశక్తి ఆధారంగా చేస్తున్నారు. ఈ విధంగా సౌర ఆధారిత నీటి పారుదల ప్రాజెక్టును ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ అనగానే మనకు కోట్ చేసుకోండి, మీరు మీకు ఇష్టమైన చేసుకోవచ్చు, లేదా ఓకే అరుణ ఉంది కాబట్టి అరుణ్ జైట్లీ అట్లా పెట్టుకోండి. సో ఆయన వచ్చి స్టార్ట్ చేశారు, రైట్. సౌరశక్తి ఆధారంగా ఒక గ్రామీణ నీటి సరఫరా సమీకృత ప్రాజెక్ట్ ను ఆయన చేతుల మీదుగా లాంచ్ చేశారని చెప్పి ఊహించండి. సో ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఉత్తరాఖండ్ గుర్తుందా? ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్ టెంపుల్ కి వెళ్ళంగానే మనము అక్కడ వైఫై ఫ్రీ, కానీ ఏం టచ్ చేసి రావాలి? స్నో లెపర్డ్ టచ్ అంటే ఎగ్జిబిషన్ వెళ్ళాలి, నాచు తోట. అయిపోయింది, ఆ మూడు మనకు గుర్తుండిపోయాయి. ఎన్ని రాష్ట్రాలు మీకు ఇప్పుడు ఈ చాలా తక్కువ వ్యవధిలో గుర్తున్నాయో ఒకసారి ఊహించండి. ప్రతి రాష్ట్రం అనగానే మీకు ఖచ్చితంగా బ్రాండ్ పడిపోయింది. సో ఓకే, ఇక్కడ మనకు ఓకే అరుణాచల్ ప్రదేశ్ న్యూస్ లో ఉంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మనకి ఇంకా సౌత్ కు వచ్చేసేద్దాం. సౌత్ అంటే ఐ మీన్ లైక్ కోస్టల్ బెల్ట్ కూడా వచ్చేద్దాం, మనం కోస్టల్ ఏరియా మొత్తం వచ్చేద్దాము. ఎందుకనంటే మనకు ఓకే అరుణాచల్ ప్రదేశ్ కు సరిహద్దు ఉన్న రాష్ట్రానికి న్యూస్ లో లేవు, బట్ ఓకే మనకు వెస్ట్ బెంగాల్, ఓకే వెస్ట్ బెంగాల్ న్యూస్ లో ఉంది. సో వెస్ట్ బెంగాల్ కు చూడండి, నేపాల్ తో సరిహద్దు ఉంది, భూటాన్ తో సరిహద్దు ఉంది, బంగ్లాదేశ్ తో సరిహద్దు ఉంది. అండ్ ఓకే వెస్ట్ బెంగాల్ ఇలా విస్తరించింది. వెస్ట్ బెంగాల్ కు ఇటువైపు అస్సాం, ఇటువైపు సిక్కిం అనేది ఉంటుంది. ఓకే సిక్కిం అని ఉంటుంది. మీకు చెప్పాను కదా నేను, అస్సాం కు అన్ని ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దు ఉంది, కానీ సిక్కింతో లేదని చెప్పాను. కారణం ఇది, మధ్యలో మనకు వెస్ట్ బెంగాల్ అడ్డొస్తుంది. ఓకే వెస్ట్ బెంగాల్ అడ్డొస్తుంది కాబట్టి ఓకే అస్సాంకు సిక్కింతో తప్ప మిగతా ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దు అనేది ఉంటుంది. ఓకే మరి ఇది వెస్ట్ బెంగాల్ స్టేట్, రైట్. సో వెస్ట్ బెంగాల్ కు మరి భారతదేశంలోని ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది అని అంటే అస్సాంతో సరిహద్దు ఉంది, సిక్కింతో సరిహద్దు ఉంది, బీహార్తో సరిహద్దు ఉంది, బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్తో సరిహద్దు ఉంది. సో ఓకే ఒరిస్సాతో సరిహద్దు ఉంటుంది. ఓకే వెస్ట్ బెంగాల్ కి ఒరిస్సాతో కూడా సరిహద్దు ఉంటుంది మ్యాప్ లో. ఓకే ఒరిస్సా, ఓకే ఒరిస్సా రాష్ట్రంతో కూడా సరిహద్దు అనేది ఉంటుంది. సో ఓకే మూడు దేశాలు బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ అండ్ రాష్ట్రాలు చూడండి, అస్సాంతో, సిక్కింతో, బీహార్తో, జార్ఖండ్తో, ఒరిస్సాతో 5 రాష్ట్రాలతో మనకు ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సరిహద్దు అనేది ఉంది, రైట్. మరి ఓకే వెస్ట్ బెంగాల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ఓకే చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. సో ఓకే జస్ట్ ఊహించండి ఆమె కోడ్ అది. ఓకే మీరు వేరే కోడ్ కూడా పెట్టుకోవచ్చు. సో టైర్స్ తీసుకొని వెళ్తూ ఉంది, ఒక టైర్స్ తీసుకొని వెళ్తున్నారు మమతా బెనర్జీ. ఎందుకంటే భారతదేశంలోనే మొట్టమొదటి టైర్ పార్క్ మనకు వెస్ట్ బెంగాల్లో రానుంది. భారతదేశంలో మొట్టమొదటి టైర్ పార్క్. సో మనకు ఇది ఓకే కోల్కతా ఎస్ప్లాండే బస్ డిపో అని ఉంది, అక్కడ ఏర్పాటు చేయనున్నారు. సో ఇంట్లలో మనకు టేబుళ్ళు, కుర్చీలు ఇలాంటి వృధా అంతా తీసుకొని వెళ్ళి టైర్ గా మరి ఓకే మారుస్తారు. సో ఈ విధంగా వృధాను మార్చేసి రీసైకిల్ చేసి టైర్లుగా మార్చే మొట్టమొదటి
పార్క్ మనకి ఏ రాష్ట్రంలో రానుందంటే వెస్ట్ బెంగాల్లో రానుంది. సో ఓకే, మమతా బెనర్జీ టైర్ తీసుకొని వెళ్ళి ఆమె ట్రామ్ లైబ్రరీలో కూర్చున్నారు. సో ఇది ట్రామ్ మనకి వెస్ట్ బెంగాల్లో ఒక కనపడుతుంది ట్రామ్ అని చెప్పి, ట్రామ్ లైబ్రరీ అని అంటాం దీన్ని. సో చిన్నపిల్లలకు కావాల్సిన బుక్స్ దీంట్లో లైబ్రరీ లాగా ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే తొలి ట్రామ్ లైబ్రరీని కోల్కతాలో మనకు ప్రారంభించారు. సుమారు 1000 పుస్తకాలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. సో ఓకే, మమతా బెనర్జీ టైర్ తీసుకొని వెళ్ళి ఈ ట్రామ్ లో కూర్చొని బుక్ చదువుకుంటున్నారు. అట్లా మనం ఊహించండి, రైట్. సో ఇది మనకు వెస్ట్ బెంగాల్ న్యూస్ లో ఉంది. మరి వెస్ట్ బెంగాల్ కు సరిహద్దు ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో మనకు న్యూస్ లో ఉంది. సో ఓకే, అండ్ ఓకే చూడండి, ఒరిస్సా రాష్ట్రానికి జార్ఖండ్ తో సరిహద్దు ఉంది, ఛత్తీస్గఢ్ తో సరిహద్దు ఉంది, వెస్ట్ బెంగాల్ తో సరిహద్దు ఉంది, ఏపీతో సరిహద్దు ఉంది. ఎట్లా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు? సింపుల్. మూడు విడిపోయిన రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది ఒరిస్సా. ఇది పెక్యులియర్ ఫీచర్. ఇది మూడు విడిపోయిన అంటే ఇటీవలి కాలంలో విడిపోయిన రాష్ట్రాలు అంటే మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్, అండ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండి విడిపోయిన ఆంధ్రప్రదేశ్. మూడు ఇట్లా ఇటీవలి కాలంలో విడిపోయిన, ఇటీవలి కాలం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ 2014, బట్ ఇవి రెండు కూడా 2000. సో పెద్ద చాలా కాలం ఏం కాదు. వెస్ట్ బెంగాల్ ఓకే, ఆల్రెడీ మీకు ఒక జీకే పాయింట్ చెప్పాను ఇంతకు ముందే గుజరాత్ ప్రస్తావన వచ్చినప్పుడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రాతిపదికన ఏర్పాటైన మొదటి రాష్ట్రము ఒరిస్సా. అది స్వాతంత్రానికి ముందే ఏర్పాటైంది. ఇది వెస్ట్ బెంగాల్ నుంచే విడిపోయింది నిజానికి అప్పుడు, రైట్. ఒరిస్సా అనమాట భాషా ప్రాతిపదికన ఏర్పాటైంది. సో మరి ఒరిస్సా ఎందుకు న్యూస్ లో ఉంది అంటే మనకు భువనేశ్వర్ సిటీ న్యూస్ లో ఉంది. మనకు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మళ్ళా వ్యర్థ నిర్వహణలో మంచి పనితీరు కనబరిచినందుకు ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ కు మనకు ISO 9001:2015 సర్టిఫికేషన్ వచ్చింది. ఈ సర్టిఫికేట్ పొందిన తొలి భారతీయ నగరము భువనేశ్వర్. సో ఆ విధంగా మనకు ఒరిస్సా అనేది న్యూస్ లో ఉంది, రైట్. సో ఇప్పుడు మహారాష్ట్ర ఎందుకు న్యూస్ లో ఉంది? మీకు ఇమేజెస్ అన్ని వచ్చేసేయాలి. సచిన్ టెండూల్కర్ బాల్ కొడితే నాకు కాటన్ లో ఏర్పడింది అది, ఓకే. సౌర ఆధారిత కాటన్ మిల్ మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళారు. ఈ కౌశల్ నాగ్పూర్ లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ తరహా కోర్టు ఏర్పాటైంది. ఆ తర్వాత ఆయన అబ్జర్వింగ్ ట్రాక్స్ గుండా వచ్చేసారు. అండ్ దెన్ ఆ తర్వాత మహారాష్ట్రకు వచ్చాగానే మహిళలకు సంబంధించిన కనిపించాయి. మధ్యప్రదేశ్ లో మనకు సాంచి సుమన్ దగ్గర ఏం జరుగుతుంది? కౌ క్యాబినెట్ జరుగుతుంది. సో ఇట్లా నేను ఏ రాష్ట్రం చెప్పినా కూడా మీకు ఆ ఫ్లో అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి మమతా బెనర్జీ దేని తీసుకొని వెళ్ళారు? టైర్ తీసుకెళ్లారు. భారతదేశంలో మొట్టమొదటి టైర్ పార్క్ మనకు వెస్ట్ బెంగాల్లో రానుంది. అండ్ ఆమె ఎక్కడికి వెళ్ళారు? ట్రామ్ లైబ్రరీలోకి వెళ్ళారు. ట్రామ్ భారతదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రామ్ లైబ్రరీ మనకు వెస్ట్ బెంగాల్లో రానుంది. నేను స్టేట్ చెప్తే చాలు మీకు అవి వచ్చేస్తాయి. సో ఇదే విధంగా పూర్తి స్థాయిలో మెమరీ టెక్నిక్స్ తో అన్ని అంశాలను కూడా క్షుణ్ణంగా ప్రస్తావిస్తుంది వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే. సో మీరు ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అన్ని క్లాసెస్ ని వినొచ్చు, రైట్. సో ఇవి ఈ రోజు మనకు క్లాస్ సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.